సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం అనుసరించిన విధ్వంసక ధోరణి తెలంగాణను నట్టేట ముంచింది. గత ప్రభుత్వం అనుసరించిన తప్పుడు విధానాలు, భారీ అప్పులు, అవినీతితో పాటు అడుగడుగునా జరిగిన అవకతవకలను మన రాష్ట్రానికి పూర్తయ్యేంత నష్టం తెచ్చిపెట్టాయి. ఈ శ్వేతపత్రం నీటిపారుదల రంగం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు మరియు సవాళ్ల గురించి సమగ్రమైన సమాచారాన్ని అందించడం, ఈ లోపాలని అధిగమించడానికి సాధ్యమయ్యే ప్రభుత్వ చర్యలను అన్వేషించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ శ్వేతపత్రం వివిధ ప్రాజెక్టుల అమలు పురోగతిని, వాటి నీటిపారుదల సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాన్ని కాపాడడంతో పాటు కృష్ణా గోదావరి జలాలతో వీలైనంత ఎక్కువ ఆయకట్టుకి సాగునీటి అందించే లక్ష్యంతో రైతుల ఆదాయం పెంచే దిశగా నేటి తెలంగాణ ప్రభుత్వం తీసుకునే చర్యలను మేము ప్రస్తావించబోతున్నాము. అధ్యక్ష, ఇరిగేషన్ పొటెన్షియల్ విషయంలో నేను మీకు ఈ స్లైడ్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. తెలంగాణ ఏర్పాటయ్యే నాటికి 57 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అప్పటి వరకు అయిన ఖర్చు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యే వరకు అయిన ఖర్చు ఇరిగేషన్ సెక్టార్పై 54,000 కోట్లు. 54,000 కోట్లకి ఒక్కో ఎకరానికి వచ్చిన ఖర్చు 93,000 రూపాయలు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత 2014 నుంచి 2023 వరకు 10 సంవత్సరాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఖర్చు 1.81 లక్ష కోట్లు. గతంలో 54,000 కోట్లతో 57 లక్షల ఎకరాలు ఆయకట్టు వస్తే ఈ 10 ఏళ్లలో 1.81 లక్షల కోట్ల ఖర్చుతో కొత్త ఆయకట్టు వచ్చింది 15 లక్షల ఎకరాలు. అంటే ఈ 10 ఏళ్లలో వీళ్ళు ఖర్చు పెట్టిన సొమ్ముకి ఒక్కో ఎకరానికి కొత్త ఆయకట్టుకు వచ్చిన ఖర్చు మరి 11 లక్షల రూపాయలు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. సార్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్. పూర్తయిన తర్వాత మీరు మాట్లాడండి. గత ప్రభుత్వం 10 ఏళ్లలో అనాలోచితంగా ఖర్చులు చేసింది. నేను మళ్ళీ చెప్తున్నా, 2014 నుంచి 2023 వరకు 1.81 lakh crores వ్యయంతో 17 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయకట్టు వచ్చింది. అంటే ఒక్కో ఎకరానికి 11 లక్షలు ఖర్చు పెట్టింది. అంటే గతంతో పోలిస్తే ఒక్కో ఎకరానికి దాదాపు 12 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టడం విస్మయం కలిగిస్తుంది. అదేవిధంగా ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రం మొత్తం నీటిపారుదల సామర్థ్యం 127 లక్షల ఎకరాలకు చేరుతుందని అంచనా ప్రతిపాదనలు ఉన్నాయి. మిగిలి ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసి 53 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టుకి నీరివ్వడానికి 97,000 కోట్లు అవసరం. 5 ఏళ్లలో చెల్లించాల్సిన అప్పులు వడ్డీలతో కలిసి రాబోయే 5 ఏళ్లలో చెల్లించాల్సిన రుణభారం 77,000 కోట్లు. మిగిలినవి కూడా పూర్తి చేయాలంటే మొత్తం ప్రాజెక్టులకు చేయవలసిన వ్యయం 1,75,000 కోట్లు. తద్వారా ఒక్క ఎకరానికి నీరివ్వడానికి 3.4 lakhs ఖర్చు అవుతుంది. రేట్లలో వచ్చే మార్పుల వల్ల పెరిగే ఖర్చు దీనికి అదనం. అదేవిధంగా అధ్యక్ష, ఈ స్లైడ్ ద్వారా మళ్ళోసారి నేను ఇది భారీ, మధ్య తరహా, చిన్న తరహా ఐడిసిలో ఎంత దేనికి ఖర్చు అయింది, మరి 2014కి ముందు 2014 తర్వాత స్పష్టంగా తెలియజేయడం జరిగింది. నెక్స్ట్, రాష్ట్రంలో కొన్ని మేజర్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్కి మరి 2014 ముందు ఎంత ఆయకట్టు,
2014 నుంచి 2023 వరకు ఎంత ఆయకట్టు కొత్తగా సృష్టించబడ్డదో ఈ స్లైడ్ ద్వారా తెలియజేసినాం. మరి ఇందులో ఇది 9 మేజర్ ప్రాజెక్ట్స్ ఇన్ తెలంగాణ. ఇందులో కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు ఈ ప్రభుత్వం హయాంలో మొదలైంది. తత్తిమ ప్రాజెక్టు చొక్కారావు దేవాదుల ప్రాజెక్టు కానీ, కల్వకుర్తి కానీ, ఏఎంఆర్పి ఎస్ఎల్బిసి కానీ, శ్రీరామ్ సాగర్ కానీ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి ఫ్లడ్ ఫ్లో కానీ, భీమా కానీ, నెట్టెంపాడు కానీ, శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి కానీ గత ప్రభుత్వంలో మొదలైన విషయం నేను మీకు మనవి చేస్తున్నాను. నెక్స్ట్ మరి కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు, కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులో ముఖ్యమైనవి నాగార్జున సాగర్, శ్రీశైలం, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, కల్వకుర్తి, ఆర్డిఎస్, పాలమూరు రంగారెడ్డి. కృష్ణా నదిపై ఉన్న జూరాల, నాగార్జున సాగర్ డ్యాంల నుంచి నీరు గ్రావిటీ ద్వారా చేరుతోంది. తుంగభద్రపై కట్టిన రాజోలి బండ, మూసీపై ఉన్న మూసీ ప్రాజెక్టు, డిండి పైన కట్టిన డిండి ప్రాజెక్టు నుంచి ప్రవాహ మార్గంగానే పొలాలకు చేరుతుంది. మిగతా ప్రాజెక్టులు లిఫ్టుల ద్వారా ఆధారపడ్డాయి, లిఫ్టుల పైన ఆధారపడ్డాయి. కృష్ణా ప్రాజెక్టుల విషయంలో, కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు ముందు నుంచి అన్యాయమే జరిగింది. గడిచిన 10 ఏళ్లలోనూ ఈ ప్రాజెక్టులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. దీంతో దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు తీవ్ర అన్యాయం జరిగింది. కృష్ణా నీళ్లలో తెలంగాణకు అన్యాయం జరిగిందనే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలైంది. శ్రీశైలం నీళ్లను పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా పెన్నా బేసిన్లోని రాయలసీమకు తరలించుకుపోతున్నారనే అప్పుడున్న 10 జిల్లాలు ఒక్కటై కొట్లాడాయి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీని 11,000 క్యూసెక్లు నుంచి 14,000 క్యూసెక్లు పెంచినప్పుడు, 44,000 క్యూసెక్లు పెంచినప్పుడు ప్రశ్నించిన పార్టీ నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణా ప్రాజెక్టులు గాలి కొదిలేశారు. 2020లో పోతిరెడ్డిపాడును 20,000 క్యూసెక్లకు పెంచడంతో పాటు 2020లో పోతిరెడ్డిపాడును 80,000 క్యూసెక్లకు పెంచడంతో పాటు పక్కనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్మాణం చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జియో జారీ చేస్తే ప్రేక్షక పాత్ర పోషించారు. కుండకు గండి కొట్టినట్లుగా శ్రీశైలం రిజర్వాయర్ అట్టడుగున ఉన్న నీటిని కూడా తీసుకెళ్లేందుకు ఏపీ చేసిన ప్రయత్నాలు అడ్డుకోలేదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 797 లెవెల్లో కట్టి మొత్తం శ్రీశైలం ఖాళీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నా గత ప్రభుత్వం ఏమీ చేయలేదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్పటి ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయలేదు. అదే సమయంలో జరిగిన అపెక్స్ మీటింగ్లో బిజీ షెడ్యూల్ ఉంది అని కారణం చూపెట్టి రాలేకపోతున్నా అంటూ మీటింగ్ వాయిదా వేయాలని అప్పటి ముఖ్యమంత్రి లేఖ రాయటం గత ప్రభుత్వ వైఖరిని బయటపెట్టింది. మహబూబ్ నగర్ చెందిన రైతు ట్రిబ్యునల్ని ఆశ్రయించి స్టే తెచ్చేంత వరకు అప్పటి ప్రభుత్వం నిద్ర నటించింది. గత ప్రభుత్వ నిర్వాహకంతో కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ యథేచ్ఛగా తమ ప్రాంతానికి మళ్లించుకుంటోంది. పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరం, ముచ్చుమర్రి నుంచి రోజుకు 9.5 టీఎంసీల నీటిని ఏపీ ఖాళీ చేస్తోంది. జలాశయం నిండక ముందే నీళ్లు తరలించకపోయేలా ఈ ప్రాజెక్టులు కట్టుకుంది. శ్రీశైలం నీళ్లను మళ్లించి రాయలసీమ రత్నాల సీమగా మార్చడానికి ఆనాటి సీఎం ఏపీకి సహకరించడం తెలంగాణ భవిష్యత్తుకు తీరని నష్టం తెచ్చిపెట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా పునాది రాయి వేసిన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద అధ్యక్ష ఈ ఫిగర్ మీరు గమనించాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా పునాది రాయి వేసిన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద 27,000 కోట్లు ఖర్చు పెట్టి 27,000 కోట్లు ఖర్చు పెట్టినా ఒక్కెకరం కూడా కొత్త ఆయకట్టు సాగులోకి రాలేదనే విషయం ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నారు. 2 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టును అకారణంగా 1 టీఎంసీకి కుదించారు. ఎన్నికల ముందు నార్లాపూర్ పంప్ హౌస్ నుంచి 1 మోటార్ మాత్రమే నడిపించి కొన్ని నీళ్లు పోయించారు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఫౌండేషన్ వేసిన తర్వాత మరి డిండి ప్రాజెక్ట్ కూడా ఫౌండేషన్ వేసి డిండి ప్రాజెక్ట్ కూడా పెండింగ్ జాబితాలోనే పడిపోయింది. ఎస్ఎల్బిసి టన్నెల్ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. తెలంగాణ ఉద్యమంలో ఆర్డిఎస్ నీళ్ల సాధన కోసం పాదయాత్ర చేసిన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్డిఎస్ ఆధునీకరణను మర్చిపోయింది. దీన్ని సప్లిమెంట్ చేయడానికి తుమ్మిళ్ల పేరుతో లిఫ్ట్ పెట్టి ఒక్క మోటార్తో నీళ్లు పోయించి ఆర్భాటం చేసేది తప్ప ఆ పనులు పూర్తి చేయలేదు. దీంతో ఆర్డిఎస్ ఆయకట్టు 1 ఎకరం కూడా పెరగలేదు. గత ప్రభుత్వం అనుసరించిన దుర్నీతి కారణంగా ఇప్పుడు శ్రీశైలంపై ఆధారపడ్డ మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టుల భవితవ్యం ప్రమాదంలో పడినట్లయింది. ప్రధానంగా నాగార్జున సాగర్ లో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. దీనిపై ఆధారపడ్డ నల్గొండ ఖమ్మం జిల్లాల ఆయకట్టు రైతులు నష్టపోతున్నారు. అదేవిధంగా అధ్యక్ష నేను ముందోసారి చెప్తున్నా, మళ్ళీసారి రిపీట్ చేస్తున్నా, ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తుకి చాలా చాలా కీలక విషయం. కృష్ణా జలాల నీటి వాటాల్లో అన్యాయం. కృష్ణా జిల్లాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించిన బచావత్ అవార్డు ఎన్ బ్లాక్ 811 టీఎంసీ ఉంటే మరి గత ప్రభుత్వం పోయి కేంద్రం దగ్గర మాకు 299 టీఎంసీ ఇస్తే చాలు అని చెప్పి వీళ్ళు లిఖితపూర్వకంగా ఒప్పుకొని వచ్చారు. కృష్ణా జిల్లాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన 811 టీఎంసీల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల పంపిణీకి గత ప్రభుత్వం 2015 అంగీకరించి ఆ తర్వాత చాలా సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్న విషయం ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నా. అప్పుడు యాడ్హాక్ కేటాయింపులకు అంగీకరించడంతో రాష్ట్రానికి న్యాయపరంగా రావాల్సిన నీటి వాటాలు సాధించుకోలేదు. ఏడాదికోసారి నీటి పంపిణీపై 2 రాష్ట్రాలకు చెందిన మీటింగ్లు జరిగినప్పుడల్లా తాత్కాలిక వాటాలకి ఒప్పందం చేసుకున్నారు. అంటే 512, 299 ఎవ్రీ ఇయర్ రిపీట్ చేసుకున్నారు. కృష్ణా బేసిన్లో తెలంగాణకి పరివాహక ప్రాంత శాతం 68%. దీని ప్రకారం కృష్ణాలో మనకు 555 టీఎంసీల నీళ్లు, ఏపీలో కృష్ణా పరివాహక ప్రాంతం 32% మాత్రమే. దామాషా ప్రకారం ఆంధ్రప్రదేశ్కి 250 టీఎంసీలు రావాలి. సహజ వనరుల పంపిణీ సూత్రాలు వేటిని పరిధిలోకి తీసుకున్న తెలంగాణకి 555 టీఎంసీలు రావాలి. అందుకు భిన్నంగా గత ప్రభుత్వం ఏపీకి ఎక్కువ నీటి వాటాను కట్టబెట్టింది. ఇటీవల ప్రాజెక్టుల పరిధికి సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి 50% నీటి వాటాలు కేటాయించాలనే షరతు విధించింది. అధ్యక్ష, యావత్ తెలంగాణ ప్రజానికని తెలియజేస్తున్నాం. అసలు తెలంగాణకి కృష్ణా నదీ జలాల్లో 68% రావాలి. 2015 నుంచి కొన్ని సంవత్సరాల పాటు మనం 38%కి ఒప్పుకొని 299 టీఎంసీ ఒప్పుకొని కొన్ని సంవత్సరాల తర్వాత 50-50 షేరింగ్కి వీళ్ళు ప్రతిపాదన పెట్టారు. ఏనాడు కూడా 68% మాకు కావాలి,
మాకు హక్కు ఉందని చెప్పి గత ప్రభుత్వం కేంద్రం ముందు ఎక్కడ కానీ మరి స్పష్టం చేయలేదు. అదేవిధంగా మరి కొన్ని అంతర్రాష్ట్ర విషయాలు 2015 నుంచి మొదలు పెట్టుకొని నేను ముందు చెప్పినట్టుగా అనేక సంవత్సరాలు ఈ నీటి వాటాలు ఒప్పుకున్నారు. అప్పటి గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి ఆనాడు మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రి 21 సెప్టెంబర్ 2016 గతంలో ఉన్న అరేంజ్మెంటు అంటే వాళ్ళకి 512 టీఎంసీలు మనకి 299 టీఎంసీ గత ముఖ్యమంత్రి 21 సెప్టెంబర్ 2016లో ఒప్పుకున్నారు. మళ్ళీ 2020 అక్టోబర్ 6వ తారీఖున కేంద్ర జలశక్తి మంత్రి అధ్యక్షన జరిగిన రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అదే మీటింగ్లో కేఆర్ఎంబి జిఆర్ఎంబి అధికార పరిధిని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేస్తుందని నిర్ణయం జరిగింది. 2021 జూలై 15న కేంద్ర ప్రభుత్వం కేఆర్ఎంబి అధికార పరిధిపై గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇదే నోటిఫికేషన్ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు ప్రస్తుతం ప్రాజెక్టులు కొనసాగుతున్న ప్రాజెక్టులు పూర్తి కాగానే వాటి అధికార పరిధిని కేఆర్ఎంబికి అప్పగించాలనే కీలక నిబంధనలు అందులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ నోటిఫికేషన్ను గత ప్రభుత్వం సవాలు చేయలేదు. ఫలితంగా ఈ నోటిఫికేషన్ అమల్లోకి వచ్చింది. దీనికి అనుగుణంగానే కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టును అప్పగించేందుకు అప్పటి ప్రభుత్వం మొగ్గు చూపింది. అక్టోబర్ 21 తేదీన జరిగిన 15వ కేఆర్ఎంబి మీటింగు 2022 మే 6వ తేదీ జరిగిన 16వ కేఆర్ఎంబి సమావేశాలలో ఆనాడు తెలంగాణ రాష్ట్రం ప్రతినిధులుగా పాల్గొన్న తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ గారు, ఈఎన్సి మురళీధర్రావు గారు అందులో పాల్గొని మరి ఈ ప్రాజెక్టులు కేఆర్ఎంబికి అప్పజెప్పడానికి సూచనాప్రాయంగా అంగీకారం తెలియజేశారు. గత ఏడాది పోయిన సంవత్సరం ఫిబ్రవరి 11న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్లో నీటిపారుదల అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ గ్రాంట్ల డిమాండ్ నెంబర్ 33 రాష్ట్ర ప్రభుత్వం సూచనాప్రాయంగా ప్రాజెక్టులు కేఆర్ఎంబికి అప్పజెప్పడానికి ఒప్పుకుంటూ కేఆర్ఎంబికి 200 కోట్ల వన్ టైం సీడ్ మనీ ఇచ్చేందుకు బడ్జెట్లో మనీ కేటాయించిన విషయం ఈ సభ దృష్టికి నేను మరోమారు మనం చేస్తున్నాను. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక పోలింగ్ రోజు నవంబర్ 30 తారీఖున నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వ సాయుధ పోలీసులను పంపించి అక్రమంగా నీటి విడుదల చేసుకుంది. ఈ చొరబాటు ఘటనపై గత ప్రభుత్వం పూర్తి నిశ్శబ్దం వహించింది. మరుసటి రోజున ఇది నేను మొన్న కూడా మాట్లాడినా మరోసారి రిపీట్ చేస్తున్నా. మరుసటి రోజు డిసెంబర్ 1వ తారీఖున అప్పటి ముఖ్యమంత్రి కార్యదర్శి నీటిపారుదల శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ గారు కేఆర్ఎంబి చైర్మన్కు ఈ సంఘటనపై లేఖ రాశారు. శ్రీశైలం నాగార్జున సాగర్ లాంటి ఉమ్మడి ప్రాజెక్టుల నియంత్రణకు బోర్డుకి అప్పగించడానికి తెలంగాణ సూత్రప్రాయంగా అంగీకరించిన విషయాన్ని ఆ లేఖలో స్పష్టం చేశారు. గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులు, గోదావరి బేసిన్లో ఉన్న ప్రాజెక్టులో అతిపెద్దది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు.
ఇప్పటికీ ఈ ప్రాజెక్టు ద్వారానే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో లక్షలాది ఎకరాలకి సాగునీరు అందుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్ఆర్ఎస్పి దిగువన రామగుండం సమీపంలో నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు మరో అత్యంత కీలకమైన ప్రాజెక్టు. ఎస్ఆర్ఎస్పిలో అంతర్భాగంగా నిర్మించిన లోవర్ మానేర్ డ్యామ్, మిడ్ మానేర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయ్యాయి. సార్ మంత్రి ఈ 3 ప్రాజెక్టుల ద్వారా ఇచ్చిన గోదావరి నీళ్లనే ఒక్క నిమిషం. సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు, మీరు అధ్యక్ష మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. స్పీకర్ గారు మీకు అవకాశం సభలో మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. దయచేసి పల్లా రాజేశ్వర రెడ్డి గారు, తన్నీర్ హరీష్ రావు గారు, మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. సభను డిస్టర్బ్ చేయకండి. సభను డిస్టర్బ్ చేయకండి. మాట్లాడండి. స్పీకర్ సార్, లోవర్ మానేర్ డ్యామ్, మిడ్ మానేర్ డ్యామ్, ఎల్లంపల్లి ప్రాజెక్టులు, ఈ 3 ప్రాజెక్టుల ద్వారా ఇచ్చిన గోదావరి నీళ్లనే గత ప్రభుత్వం కాళేశ్వరం నీళ్లుగా ప్రచారం చేసుకుంది. దేవాదుల ప్రాజెక్టు 2 దశలు పూర్తి కావడంతో పాటు కొంత ఆయకట్టుకి గత ప్రభుత్వాల హయాంలోనే నీళ్లందాయి. గత 10 ఏళ్లలో దేవాదుల ఫేజ్ 3 పనులు పూర్తయితే జనగాం ప్రాంతానికి సాగునీరు అందేది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులను సీతారామ ఎత్తిపోతల పేరుతో రీడిజైన్ చేసి 7,000 కోట్లు ఖర్చు చేశారు. దీని కింద ఒక్క ఎకరం కూడా నీళ్లు ఇవ్వలేని విషయం ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నా. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పొరుబ్రభా గారు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గౌరవెల్లి ప్రాజెక్టును అక్కడే కూసుకొని పూర్తి చేస్తానని అన్న పెద్ద మనిషి పూర్తి చేయలేదనే విషయం నేను గుర్తు చేస్తున్నా. మహారాష్ట్ర నుంచి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు నీళ్లు రాకుంటే కాళేశ్వరం నుంచి నీళ్లు రివర్స్ ఎత్తిపోసేందుకు తలపెట్టిన ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవం ప్రాజెక్టు ఫలితం ఇవ్వలేకపోయింది. ఎల్లంపల్లి నుంచి తెచ్చిన నీళ్లను ఎస్ఆర్ఎస్పి కాలువ ద్వారా వివిధ దశల్లో లిఫ్ట్ చేసేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 2 దాటింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ రీడిజైన్లో జరిగిన అనర్థాలు, గోదావరి నుంచి ఏటా సముద్రం వైపు పరుగులు తీస్తున్న నీటిని మెట్ట ప్రాంతాలకు మళ్లించాలనే లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో జలయజ్ఞంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల శ్రవంతి ప్రాజెక్టును ఆనాటి ప్రభుత్వం తలపెట్టింది. ప్రాణహిత నదిపై ఆదిలాబాద్ జిల్లా తుమ్మడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మించాలని తలపెట్టారు. వార్దా, వైన్ గంగా నదులు కలిసి ప్రాణహిత నదిగా మారే స్థానం ఇది. ఇక్కడి నుండి 160 టీఎంసీ నీటిని ఎత్తిపోవాలని అప్పటి ప్రతిపాదన. ఈ ప్రాజెక్టు డిజైన్ ప్రకారం తుమ్మడిటి నుండి నీటిని వివిధ దశల్లో పంపింగ్ చేస్తూ 600 మీటర్ల ఎత్తున చేవెళ్ల వరకు వివిధ దశల్లో నీటిని లిఫ్ట్ చేయాల్సి ఉండే. 8 ఉమ్మడి జిల్లాల్లో 16,40,000 ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు
దారిలో ఉన్న గ్రామాలకు హైదరాబాద్ నీటి తాగునీటి అవసరాలకు పారిశ్రామిక అవసరాలకు నీటిని కేటాయించే ప్రణాళిక. ఈ ప్రాజెక్టును 38,500 కోట్లతో మొదలు పెట్టగా గత ప్రభుత్వం రీడిజైన్ పేరుతో దీన్ని కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చి నిర్మాణ వ్యయాన్ని గత ప్రభుత్వం 1,47,000 కోట్లకు పెంచిన విషయం ఈ సభ ద్వారా నేను మరోసారి ప్రజలకు తెలియజేస్తున్నాను.